హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఎండు చేపల గురించి తెలుసు? ఈ ఎండు చేపలని ఏ కర్రీలో వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. బాండీని హీట్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఇందులో వేసేసి వాటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత మూత పెట్టి వాటిని మగ్గించుకునే లోపు చింతపండుని ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాను. ఇది మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుని సరిపడే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండు చేపల్ని ముందుగా క్లీన్ చేసేసుకొని చూపించిన విధంగా కర్రీలో ఇలా వేసేసుకోవాలి. వీటిని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ చాలా టేస్టీ.